వెల్కమ్ టు అవర్ ఛానల్ A9 టేస్టీ కుకింగ్. ఈ రోజు మన టేస్టీ కుకింగ్ లో ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే మటన్ ఫ్రైను నా స్టైల్లో ఈ రోజు మీకు చేసి చూపించబోతున్నాను. ఇలా ఒక్కసారి అయితే చేసి పెట్టండి, మీ ఇంట్లో వాళ్ళు ఫిదా అయిపోతారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ మటన్ ఫ్రై. అలాగే మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే మసాలా పొడిని తయారు చేసి ఈ మటన్ ఫ్రైని అయితే తయారు చేసేద్దాం. ఇంకెందుకు లేట్, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. ముందుగా నేను ఒక 1/2 kg లేత మటన్ అయితే తీసుకొని శుభ్రంగా 3 సార్లు మంచినీళ్ళతో కడిగి చివరలో గల్లుప్పు వేసి కడిగేస్తే ఎలాంటి స్మెల్ లేకుండా క్లీన్ గా ఉంటుందండి మటన్ అయితే. ఇప్పుడు ఈ మటన్ ను కుక్కర్ గిన్నెలోకి వేసి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ నూనె వేసి ఒకసారి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మటన్ ఉడికేలోపు మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. మసాలా కోసం 5-6 లవంగాలు, దాల్చిన చెక్క చిన్న ముక్క, 2 యాలకులు, 1 టేబుల్ స్పూన్ సాజీరా, 1 బిర్యానీ ఆకు, 2 స్పూన్ల ధనియాలు. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ ను లోలో పెట్టి కడాయిలో ఒక్కొక్కటిగా ఇలా దోరగా వేపుకోవాలి. చివరలో ధనియాలు, సాజీరా కూడా వేసి వేగాక ఒక మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టి స్మూత్ పౌడర్ లాగా అయితే చేసి ఒక బౌల్లో తీసి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకోవాలి. మటన్ 4-5 విజిల్స్ వచ్చి విజిల్స్ మొత్తం పోయాక మూత తెరిచి చూస్తే మటన్ మొత్తం 80% అయితే ఉడికిపోయి ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులోకి 3 టేబుల్ స్పూన్ వేరుశనగ నూనెను వేసి ఆయిల్ హీట్ అయ్యాక పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పెద్ద సైజు ఉల్లిపాయని ఆయిల్లోకి అయితే వేయాలి. అందులోకి దూరగా వేపుకున్నాక అప్పుడే ఫ్రెష్ గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ను 2 స్పూన్లు అయితే వేసి పచ్చి వాసన పోయే వరకు బాగా వేపుకున్నాక 2 రెమ్మల కరేపాకును కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపిన తర్వాత 2 స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేయాలి. మటన్ ఉడికేటప్పుడు కూడా సాల్ట్ వేసాను కాబట్టి ఇప్పుడు 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. అందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా దినుసుల పౌడర్ ను కూడా వేసి ఇలా ఒకసారి బాగా కలుపుకున్నాక కుక్కర్లో ఉడికించుకున్న మాంసం విత్ వాటర్ తో సహా ఒకసారి ఇలా బాగా కలిపి మూత పెట్టి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోకి పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా ఒకసారి కలుపుకొని చివరగా కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే మటన్ ఫ్రై అయితే రెడీ అయినట్టేనండి. ఇంకెందుకు లేట్, మీరు కూడా ఒకసారి ప్రిపేర్ అయితే చేసేయండి. ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం మన A9 టేస్టీ కుకింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.